దీపావళి సందర్భంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో స్వీట్ షాపులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 43 స్వీట్ షాపుల్లో గడువు ముగిసిన స్వీట్స్ తయారీ పదార్థాలు, ప్రమాదకరమైన సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు సమాచారం. షాపుల్లో విక్రయించే స్వీట్స్ కూడా ఎక్స్పైరీ డేట్ లేబుల్ లేదని గుర్తించారు. నాసిరకంగా టన్నుల కొద్ది స్వీట్స్ తయారు చేస్తూ నిబంధనలు పాటించని పలు షాపులకు నోటీసులతో పాటు భారీ పెనాల్టీ విధించారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. దీపావళి సందర్భంగా ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా స్వీట్ షాప్ల మీద జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. దాదాపు 43 స్వీట్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా నిబంధనలు పాటించినటువంటి స్వీట్ షాపుల ఓనర్లకు కూడా ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. మరికొన్ని స్వీట్ షాపులకు పెనాల్టీలు కూడా భారీగా విధించినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు దీపావళిని పురస్కరించుకొని సిటీలో దాదాపు టన్నుల కొద్దీ స్వీట్లను తయారు చేస్తున్నారు. సో ఎక్కడ కూడా నిబంధనలు పాటించట్లేదు. నాసిరకమైనటువంటి ఆహార పదార్థాలను ఉపయోగించి ఆ స్వీట్లను తయారు చేస్తున్నట్లు కూడా ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలో గుర్తించినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ప్రమాదకరమైనటువంటి సింథటిక్ కలర్స్ ని వాడుతున్నట్లు కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. శాంపిల్స్ ముఖ్యంగా ఇటు మోతీచూర్ లడ్డు కానివ్వండి, కలాకండ్ కానివ్వండి, కాజా కానివ్వండి, ఇలా ఏదైతే స్వీట్స్ లో ముఖ్యంగా మోతాదుకు మించి కలర్స్ ని వినియోగిస్తున్నట్లు, అవి కూడా ప్రమాదకరమైనటువంటి సింథటిక్ కలర్స్ వాడుతున్నట్లు అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే దాదాపు 43 స్వీట్ షాపులు, ఇందులో ప్రముఖమైనటువంటి స్వీట్ షాపులు కూడా ఉన్నాయి. అందులో సోమాజిగూడ, పంజాగుట్ట, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి స్వీట్ షాపులు ఉన్నటువంటి పరిస్థితి. వీటన్నిటికీ కూడా ఏదైతే నోటీసులు ఇచ్చారో, ముఖ్యంగా నిబంధనలు పాటించినటువంటి వారు ఎవరైతే వారికి పెనాల్టీలు కూడా విధించినటువంటి పరిస్థితి. ఇక రాగల 3-4 రోజుల పాటు కూడా స్వీట్ షాపులపై ఈ డ్రైవ్ కొనసాగుతుందంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఏదైతే తయారీదారులు ఉన్నారో వారు ఎక్కడ కూడా ఫుడ్ సేఫ్టీ నామ్స్ అనేవి పాటించినట్లు కూడా అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మరోసారి ఇది రిపీట్ అయితే కనుక తప్పకుండా వాటిని స్వీట్ షాపులను సీజ్ చేస్తామంటూ కూడా ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వారికి నోటీసులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. మొత్తానికైతే దాదాపు 1 కాదు 2 కాదు 43 స్వీట్ షాపుల మీద తనిఖీలు చేసి వారికి నోటీసులు ఇచ్చారు. రాగల 3-4 రోజుల పాటు అంటే దీపావళి పండుగ వరకు నాన్ స్టాప్ గా ఈ డ్రైవ్ కొనసాగుతుంది. ముఖ్యంగా సింథటిక్ కలర్స్ కలిపితే మాత్రం క్రిమినల్ కేసులు పెడతామంటూ కూడా ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే స్వీట్ షాపుల నిర్వాహకులకు, యజమానులకు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.